ముచ్చడి చెప్పినోడు ఆ పిల్లేడుందో చెప్పలేదేంటి సార్? అసీమ వాళ్ళ ఇంట్లోనే ఉంది దత్త. అవునా? తను ఇంట్లో లేదు. మరి గాడిని పట్టుకొని అడిగేది ఉండే, ఆ పిల్లనే చేసిందంటరా? అంతమందిని చెట్టుకు కట్టేసి ఒక ఆడపిల్ల చంపగలదంటారా? అక్కడ కళ్ళు కాంపౌండ్ లో పగులున్న గాజు సీసాలు, వాటికి అంటుకున్న రక్తాన్ని పరీక్షించి చూస్తే చనిపోయిన వాళ్ళ రక్తమే కాకుండా ఇంకెవరి రక్తమో కూడా ఉన్నట్టు తేలింది. అయితే వాళ్ళు ఇద్దరి ప్రేమ నచ్చక వాళ్ళు నాయనే చంపినట్రా? ఆ వకీల్ గారిని చూసినప్పుడు అనుకున్నా పెద్ద ముదురుగాడు ఉన్నాడు. అక్కడ దేవుడు పటాలు కూడా చెల్లా చెదురుగా పడున్నాయి. అయితే మత పెద్దలు చేసి ఉంటారు సార్. ఎంతైనా లాంచ్లు పెట్టడానికి శేఖర్ బాబు హెల్ప్ చేసిండు కదా. ఏం సార్? నువ్వు జర్నలిస్ట్ కంటే పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలి. ఊకో సార్ మీరు మరి. ఏమే ఇంట్లో చెప్పొచ్చినవా? పయ్య కింద వాడుంటే పీకుతుంటేవి నువ్వు. అయ్యా దవాఖానాకి జర జల్దీ పోవాలా, బండి ఖరాబ్ అయింది సార్. ఎక్కువ డాక్టర్ అమ్మా, జర జల్దీ రావి. మీరేం ఫికర్ కాకండి మేడం, ఇది నక్సలైట్ల బండి కాదు, పోలీసు వాళ్ళ బండి. ఫుల్ సెక్యూర్. ఎక్కురమ్మా, నా ఇంటి దానికి ఎట్టుందో ఏమో, నీ పుణ్యం ఉంటుంది తల్లి. ఎక్కురి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ వార్తలు చదువుతున్నది దూదిపట్ల నారాయణ స్వామి. వాతావరణంలో మార్పులు రానున్న 24 గంటలు. అసలే నొప్పిని తట్టుకోలేదు, ఇప్పుడు ఎట్టుందో ఏటో. పెళ్ళం మీద మస్తు ప్రేమ ఉన్నట్టుంది నీకు. ఒక్కగానొక్క పెండ్లం కదయ్యా. అందరికి 100 మంది ఉంటారా ఏంది? నేను కూడా వచ్చే సంవత్సరం చేసుకుందాం అనుకుంటున్నా సమాప్తం. సార్. మీరెందుకు చేసుకోలేదు సార్ ఇప్పటిదాకా? దత్త, నీ మందు బాటలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తావేంటి? అసలు దీని వాసన కూడా నాకు పడదని నీకు తెలియదా? క్రైమ్ స్పాట్ లో కళ్ళు తాగేటోళ్ళు మీరు, మీకు మందు వాసన పడకపోవడమేం సార్? ఓ ఓ నాదే నేనే ఆడ పెట్టిరా. అది రాత్రిపూట నిద్ర పట్టకుంటే డాక్టర్ మందు వేసుకోమన్నాడు, అందుకే ఆ మందు తాగుతున్నా మేడం. गले में खिच खिच गले में क्या करूं, सिक्स की गोली लो खिच खिच दूर करो, सिक्स की गोली लो खिच खिच दूर करो. అమ్మో, ఎక్కువ వదిలితే ఆ రేడియో నూకినట్టు నన్ను కూడా బయటికి నూకుతాడు కావచ్చు. సారు దావకానా దాటేసినాం. అయ్యా మీరు చల్లగుండాలయ్యా, వస్తాను. ఏంది మేడం ఇది? సాయం చేద్దాం అనుకుంటే పైసలు ఇస్తారా? అది కూడా చారాన ఇచ్చి ఇజ్జత్ ఇస్తారా? ఇదేమన్నా శ్రీశైలం కొల్లాపూర్ మధ్య నడిపించే బస్ సర్వీస్ అనుకుంటారా? దత్తా, రైట్. మీ అసొంటి పోలీస్ ఆఫీసర్ని కూడా ఆమె ఆగమాగ మట్టించిందంటే తప్పకుండా మీ ఇద్దరికి ఏదో స్టోరీ ఉండే ఉంటుంది సార్. అవు సార్, ఆమె హాస్పిటల్ ఆమెకే గుర్తుండదా సార్? స్టోరీ ఏంటిదో చెప్పండి సార్. చెప్పండి సార్, ప్లీజ్ సార్ చెప్పండి. కులు మనాలిలోని డెప్యుటేషన్ మీద సిఆర్పిఎఫ్ కి పనిచేస్తున్నప్పుడు Alpha calling base over. Base responding over. Code Red need medical assistance over. What's the situation? Over. Our Chinese ambassador is in critical condition. Need medical assistance over. Bring the heart to the base. Over. Sir, he won't last that long. Over. They do one thing. Take him to the medical camp at the 3rd exit. Over. All vehicles take 3rd exit on the highway. పేషెంట్ ని చూసుకో, ఇప్పుడే వస్తాను. డాక్టర్, వాట్ హ్యాపెన్ సార్? సడన్ గా ఊపిరందుకు స్పృహ కోల్పోయారు. ప్లీజ్ హెల్ప్ us. इन्हें अंदर ले आइए प्लीज, जल्दी लाइए. टेंशन न्यूमोथोरैक्स.
నర్స్ క్విక్లీ గివ్ మీ స్కాల్పెల్ కాటన్ అండ్ స్పిరిట్ కూడా ఓకే हमें तुमको कॉल है We informed our embassy. Doctors are on the way. We can't wait for them, sir. Omen Dwashipoe, we don't trust Indian doctors. I cannot keep quiet when someone is losing their life. Here go! Back up! మీరు కాపాడగలరా? చెస్ట్ లో ఎయిర్ బ్లాక్ అయింది. ఆ ఎయిర్ ని రిలీజ్ చేయాలంటే ఇంజెక్షన్ మీరు చేయాలి. కాపాడగలరా లేదా? Yes. Then save him. I trust her. Let her do her duty. Kalki, what are you doing? He is Chinese ambassador. ट्रीटमेंट के समय में उनको कुछ हुआ तो हमारे दोनों देशों के बीच में युद्ध होगा. Boys, guns down. తన్ని కాపాడనివ్వకపోతే నేనే చంపేస్తా. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. Кто-то садится в Кадиллак, кто-то помешан на деньгах, кто-то садится в Кадиллак. He's out of danger. ఇండియన్ డాక్టర్. కాశ్మీర్లో అంత దగ్గర అయ్యి మరి ఇక్కడ ఎందుకు సార్ అంత దూరంగా ఉంటుర్రు? కనీసం మాట ముచ్చట కూడా లేదు. తర్వాత ఏమైందో చెప్పు సార్. సార్ ఎంతైనా విలేకరిని సార్, మీ దగ్గర నుంచి మొత్తం కథంతా లాగింత వరకు ఇడవని చెప్తున్నా. మీతో కొంచెం మాట్లాడాలి. కబీర్ ఖాన్ దగ్గర నుంచి వస్తున్నాం. మునిగిపోయిన లాంచీల గురించి మీతో కొంచెం మాట్లాడాలి. నేను దాని గురించి మాట్లాడాల్సిన వాళ్లతో మాట్లాడా. జరిగేది జరుగుతుంది. తినకే కాజ సక్కల తుమసాజ్ ఔర మనోరథ జో కోయి లావై తాసు అమిత జీవన ఫల భావై. రోజు మీరు పఠించే మంత్రాలే చెప్తున్నాయి హనుమంతుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకి సహాయం తప్పకుండా దొరుకుతుందని. ఆయన్ని కొలిచే మీరు మా కోసం ఈ చిన్న సాయం చేయలేరా? సార్ పోలీస్ ఆఫీసర్ కల్కి ఐపీఎస్. కల్కి దశావతారి. రోజులాగే స్వామి పూజకి అభిషేక జలం కోసం మల్లెల తీర్థంకి బయలుదేరాను. దూరంగా శివనామ స్మరణ వినిపించింది. అప్పుడే మొదటిసారి ఈ ప్రాంతంలో లాంచీలు పోవడం చూశాను. 3 లాంచీల నిండా భక్తులు శివనామ స్మరణతో ఆ ప్రదేశం అంతా మారుమ్రోగిపోయింది. లాంచీలకి కొద్ది దూరంలో మొసళ్ళు వెంబడిస్తున్నట్టు నీళ్లలో ఆకారాలు కదిలాయి. లాంచీలకి సమీపించిన వెంటనే నీళ్లలో నుండి తిమింగలాలు అల్లగేశారు. ముఖానికి ముసుగులతో 3 లాంచీల మీద విరుచుకుపట్టారు. శబ్దం రాలేదు, రక్తం చిందలేదు. తప్పించుకుంటున్న వారిని చిన్న పెద్ద తేడా లేకుండా వెంబడించి ఒక్కొక్కరిని నీళ్లలో ముంచి చంపేశారు. నేను ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయి. మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తే. మన్నించండి. కబీర్ ఖాన్ మా ఊరికి చాలా సహాయం చేశారు. అలాంటి వ్యక్తి చెయ్యని తప్పుకి బాధపడుతుంటే సహించలేక చెప్పాను. నేను నా స్వామికి జీవితాన్ని అంకితం చేశాను.
దయచేసి కోర్టుకి పోలీస్ స్టేషన్కి పిలవద్దు. మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే చనిపోయిన వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చెయ్యాల్సింది రాముడే.